మిగతా హాస్పిటల్కి వెళ్తానికి కొన్ని జనాలు డబ్బులు లేకపోయినా కానీ ప్రైవేట్కి వెళ్తున్నారు. అదొకటి నాకు బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీటికి హెల్ప్ చేసిన ఖర్చుతోటి కొత్త హాస్పిటల్కి ఒక హాస్పిటలే కట్టొచ్చు మనకి. అంతమంది బాధలు ఉంటారు. అన్ని మెడికల్ ఇవన్నీ కాకుండా ఈ మెడికల్ ఆఫీసర్ ఇలా చూపించుతారు. మీతో మీకు ఏం కావాలో అది చేసి పెడతారు. డంపింగ్ లాంటిది ఏదైనా చూసి అక్కడ ఇమీడియట్గా ఎత్తే పరిస్థితి పెడదాం. తీసుకొచ్చినోడు అక్కడ మంది అక్కడ వదిలి అక్కడ వేయడానికి కొంతకాలం చేస్తే డస్ట్బిన్ లాంటిది పెడితే డస్ట్బిన్లో వేస్తారు కదా. డస్ట్బిన్ ఎప్పటికప్పుడు ఎత్తిచ్చే ఉంటారు. ఇప్పుడు టౌన్లో అయినా సరే ఎక్కడ ఓపెన్ డంప్ అన్ని ఎత్తేసి మన హైదరాబాద్ సిటీ టైప్లో పెద్ద డస్ట్బిన్ పెడతారు కదా. ఆ డస్ట్బిన్ పెట్టి తీసుకుంటే డస్ట్బిన్లో పడేస్తారు. కూర్చోబెట్టి అది ఇది అడ్డం ఉందని ఇంకోటి వెళ్ళాల్సిన కూడా అక్కడి నుంచి ఆపేస్తాడు. అది చేద్దామండి. మంచిది మాత్రం ప్రయాణానికి ఈసారి నేను సాధించడానికి నాకు కావాలి. దీంట్లో మాత్రం ఎవరైతే గట్టిగా పనిచేసి పెడతారో నేను ఈసారి చేయగలిగేది కాదు. దీంట్లో అర్థం చేసిన ప్రతి ఒక్కరికి పూర్తిగా చూడాలి. ఎవరికి తేడా వచ్చినా కానీ దాంట్లో మాత్రం దీని మీద మాత్రం మొత్తం మీరు మీ దగ్గర నుంచి రావాలండి. అందులో మీరు చేసినందుకు వాళ్ళు రావాలి. మీకు వెహికల్ పెట్టేస్తాం, మీకు ఇబ్బంది లేకుండా పెట్టిస్తాం. మీకు ఏం కావాలన్నా దానికంటే వెహికల్ సరిపోతుంది. మీకు వెహికల్ పెడతాం, ఏదైనా చేద్దాం. కానీ బయట అనేది చెత్త అనేది ఎవరు గ్యారంటీగా రేపు సాయంత్రం మీ మీటింగ్ ఏర్పాటు చేసి మీరు వస్తారు. కూర్చొని వెహికల్ ఎక్కడ షాప్ ఎక్కిస్తాం. షాప్లో వెహికల్లోనే మీ తర్వాత బయట ఇది మీకు ఎన్ని రోజులు చెప్తున్నారు? నైట్ 6 to 9 6 to 9 ఒక చిన్న లారీ